జై శ్రీమన్నారాయణ. తీర్థయాత్రలు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్తులకి స్వాగతం, సుస్వాగతం. ఈ పరాభవ సంవత్సరంలో ఈ మాసంలోనే మనకు ఉగాదితో పాటుగా లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, చాలా సంవత్సరాలు కూడా ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించి ఆ యొక్క పితృవాక్య పరిపాలకుడిగా ఏర్పడ్డటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని ఊరంతా గ్రామాలు ప్రతి వాడలయందు కూడా ఆ యొక్క రామనవమి ఉత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం. అలాంటి ఆ యొక్క పునర్సు నక్షత్రంతో కూడుకున్నటువంటి శ్రీరామనవమి ఈ సంవత్సరం మనం జరుపుకుంటూ ఉన్నాం. శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ వారిని వివాహం చేసుకునే ముందు అక్కడ స్వయంవరం ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శివదర్శులు ఎవరైతే విరుస్తారో వారికి సీతమ్మ వారినిచ్చి పరిణయం చేస్తానని చెప్పేసి జనక మహారాజు ప్రకటించారు. దానికి ఎక్కడెక్కడిచో రాజులు, ఆఖరికి రావణాసురుడు కూడా వచ్చి ఆ శివుణ్ణి కూడా తన యొక్క హృదయంలో బంధింప చేసుకునే రావణాసురుడు కూడా వచ్చి ఆ శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయాడు. అప్పుడు రామచంద్రమూర్తి వచ్చి చక్కగా ఆ యొక్క నామస్మరణ చేసుకొని ఆ విల్లుడు తీసి దాన్ని ఎక్కుపెట్టడం జరిగింది. అది స్వయంవరం అంటారు. అక్కడ అది జరిగిన తర్వాతనే మళ్ళీ ఆ యొక్క రామచంద్రమూర్తిని తన యొక్క దశరథ మహారాజు వీరందరూ కూడా పిలిపించి చక్కగా ఆ యొక్క జనక మహారాజు కళ్యాణాన్ని ఆచరించి కన్యాదానం జరిపించడం కూడా జరిగింది. అది పునర్వసు నక్షత్రం రోజునాడు జరిగింది కాబట్టి ఆ రోజునాడు మనం కళ్యాణం జరిపించుకుంటూ ఉంటామన్నట్టు. అది ముఖ్యం. అది కూడా అందరూ గమనించండి. మనకందరికీ ఒక అనుమానం ఉంటుంది. ఏంటంటే నవమి రోజు నాడు ఆనాడు రామచంద్రమూర్తి కళ్యాణం చేసుకున్నాడు కదా, ఆ నవమి రోజు నాడు కళ్యాణం చేసుకోవడం వల్లనే సీతమ్మ వారికి అనేక కష్టాలు కలిగాయి అని మనం అనుకుంటాం. కానీ ఆ రోజునాడు, ఆ నవమి రోజునాడు కళ్యాణం జరపడం వల్ల ఈ లోకానికి అందరికి కూడా నాయకుడయ్యాడు ఆ యొక్క రామచంద్రమూర్తి. అంతేకాకుండా కూడా అందరూ కూడా ఆదర్శ రాముడిగా, ఆదర్శమూర్తిగా ఆ రాముడిని తీసుకున్నారు. అలా ఆనాడు వనవాసానికి వెళ్ళడం వల్లనే అక్కడ ఆంజనేయ స్వామిని కలవడము, తర్వాత వాలి సుగ్రీవుల కలవడము, ఆ రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళడము, తర్వాత అక్కడ లంకా నగరానికి ఆంజనేయ స్వామి వెళ్ళి తన యొక్క శక్తిని కూడా చూపించడము, ఇలా అనేకమైనటువంటి జరిగాయి. దాంతోపాటుగా ఇంకా మధ్యకాలంలో కూడా అనేకమైన శుభ ఫలితాలు కూడా కలిగింపచేస్తూ ఆ రామచంద్రమూర్తి మరలా ఇక్కడికి వచ్చి పట్టాభిషేకాన్ని చేసుకున్నాడు. అందుకే అందరికి కూడా శుభాలు జయాలు కలగాలని చెప్పేసి ఆ యొక్క శ్రీరామనవమి రోజు కళ్యాణం అనేటువంటి మనం ఆచరిస్తూ ఉంటాం. ఆ విశ్వామిత్రుడు పెట్టినటువంటి ఆ యొక్క ముహూర్తం అది చాలా చక్కనైనటువంటి ముహూర్తము. అలా ఆ రోజు ముహూర్తం పెట్టడం వల్లనే ఆ రామచంద్రుడి యొక్క పాదుకలు కూడా రాజ్యాల్ని ఏలాయి. అంటే చూడండి, ఆ నక్షత్రంలో ఆ పెట్టినటువంటి ముహూర్తం కూడా ఎంత బలమైనటువంటిదో. కాబట్టి ఎటువంటి అనుమానాలు లేకుండా ఆ రామనవమి కళ్యాణం రోజునాడు మనం కూడా ఆ యొక్క తండ్రికి ఏ విధంగానైతే కొడుక్క ఆ రామచంద్రమూర్తి విధులు నిర్వర్తించాడో తండ్రి చెప్పిన ప్రకారంగానే అన్నీ కూడా ఆచరించి, అలాగే అతను చెప్పినటువంటి ఒక మాట కూడా తప్పకుండా ఎలాగే తన అడుగుజాడల్లో సీతమ్మవారు నడిచిందో, అలాగే అన్న యొక్క ఆజ్ఞ మీరకుండా ఆ యొక్క లక్ష్మణస్వామి ఎలాగైతే ఆ యొక్క రామచంద్రమూర్తిని వెన్నండి ఉన్నాడో, ఇంతమందికి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా రాముడు ఒక మాట చెప్పాడు అంటే దానికి తిరుగులేదు అని. ఎందుకంటే రాముడు వారి యొక్క కష్టాలు కాకుండా, వారి కష్టం కాకముందే తన కష్టంగా భావించి, వారు ఎటువంటి ఆపదలు కాకముందే వారిని రక్షించినటువంటి వాడు ఆ రామచంద్రమూర్తి. కాబట్టి అందరికీ ఆదర్శంగా ఉన్నటువంటి ఆ యొక్క రామచంద్రమూర్తి. కాబట్టి మనం కూడా ఆ రామచంద్రుడి యొక్క కళ్యాణాన్ని మన ఇంటి లోపల, మనవాడ లోపల జరుపుకోవడం వల్ల అటువంటి గుణాలన్నీ కూడా, సద్గుణాలన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. అందుకే రామ కళ్యాణాన్ని అందరూ కూడా ఆచరించండి, ఎటువంటి అపోహలు పెట్టుకోకండి. మనకి పరాభవనామ సంవత్సరంలో గ్రహాల వల్ల కలిగేటువంటి ఆ యొక్క బాధలు, ఇబ్బందులు తొలగాలి అంటే, మనకి చక్కగా అనుకూలంగా అన్ని రాసుల వారికి ఉండాలి అంటే చక్కగా ఆ రోజు ఆ రామ కళ్యాణం జరిగేటువంటి ఆ యొక్క స్థలానికి వెళ్ళి
చక్కగా మనకు చేతనైనంత ఆ పానకాన్ని, అంటే పానకంలో బెల్లము, మిరియాల పొడి, ఇలాయచి ఈ 3 కలిపి పానకం తయారు చేస్తారు మనకి. ఆ పానకానికి కావాల్సినటువంటి పదార్థాలు, తర్వాత వడపప్పు అనేటువంటి ఆ యొక్క పప్పును కూడా తీసుకువెళ్ళి అక్కడ కళ్యాణం దగ్గర రామ కళ్యాణం జరిగిన తర్వాత అందరికీ మనం ఆ యొక్క పదార్థాలు ఇవ్వడం వల్ల ఈ గ్రహ బాధలు అనేటువంటి మనకు తొలగిపోతూ ఉంటాయి. అంతేకాకుండా రామ కళ్యాణాన్ని కూడా చక్కగా ఆచరించి ఆ రాముడు ఏ విధంగానైతే అందరి కష్టాలను తొలగించి మనము భార్గవరాముడిగా, సీతారాముడిగా, ఆనందరాముడిగా, కళ్యాణరాముడిగా మనం ఎలాగైతే ప్రార్థిస్తున్నామో ఆ యొక్క రాముడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా చక్కగా పొందండి. 26వ తారీఖు గురువారం రోజునాడు ఊరంతా కూడా వాడవాడలలో ఆ రామచంద్రుని యొక్క కళ్యాణాన్ని జరిపించుకొని వివాహం కానిటువంటి వారు చక్కగా ఆ రోజు కళ్యాణంలో కూర్చొని ఆ రామ కళ్యాణం జరిగిన తర్వాత ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అక్షతలు వారి యొక్క శిరస్సును ధరించడం వల్ల వారికి శుభప్రదం కలిగి వివాహం కలిగేటువంటి అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. అటువంటి శుభాన్ని అందరూ కూడా పొందండి.